మనకి పాండాస్లో 2 ప్రైమరీ డేటా స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో పాండాస్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందంటే 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి లైక్ సిరీస్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి సిరీస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి డేటా ఫ్రేమ్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి సిరీస్, సెకండ్ వన్ వచ్చేసి డేటా ఫ్రేమ్. సింపుల్గా చెప్పాలంటే సిరీస్ అనేది 1 డైమెన్షనల్ డేటా అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇది 1 డైమెన్షనల్. ఓకే, అండ్ ఇది వచ్చేసి 2 డైమెన్షనల్ కైండ్ ఆఫ్ డేటా అని మనం చెప్పొచ్చు అనమాట. ఇది 2 డైమెన్షనల్. ఓకే, సో సింపుల్గా సిరీస్కి ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే లైక్ ఏ కాలమ్ ఇన్ ఎక్సెల్ షీట్ అని చెప్పొచ్చు. దీనికి 2 డైమెన్షన్కి ఎలా చెప్పొచ్చు అంటే సమ్ కైండ్ ఆఫ్ టేబుల్ ఆఫ్ డేటా అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇక్కడ నేను రాస్తున్నాను, ఇక్కడ చూడండి. దీనికి ఎలా చెప్పొచ్చు అంటే ఎగ్జాంపుల్ ఏ కాలమ్ ఇన్ అన్ ఎక్సెల్ షీట్. దీనికి ఎలా చెప్పొచ్చు అంటే కైండ్ ఆఫ్ టేబుల్ ఆఫ్ డేటా. ఓకే, సో మనకి ఇక్కడ పాండాస్ అనేది 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అందులో 2 టైప్స్ ఏంటి, ఒకటి సిరీస్, ఒకటి డేటా ఫ్రేమ్. సిరీస్ అనేది 1 డైమెన్షనల్ డేటా అండ్ డేటా ఫ్రేమ్ అనేది 2 డైమెన్షనల్ డేటా హోల్డ్ చేస్తుంది. ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే 1 డైమెన్షనల్ అంటే కాలమ్ ఇన్ ఎక్సెల్ షీట్. ఒక ఎక్సెల్ షీట్లో సింగిల్ కాలమ్ని మనం ఏమంటామంటే కైండ్ ఆఫ్ సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ ఒక టేబుల్ ఆఫ్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తీసుకున్న అందులో నేమ్, ఏజ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటే దాన్ని మనం 2 డైమెన్షనల్ డేటాకి ఎగ్జాంపుల్గా అయితే చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సిరీస్కి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, మనం ఇంకా ఇన్స్టాలేషన్ ఇవేం స్టార్ట్ చేయలేదు, బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో దాన్ని బట్టి మీకు ఒక చిన్న ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. సో పాండాస్ని ఎలియాజింగ్ నేమ్ వచ్చేసి పీడీ అని చెప్పేసి తీసుకున్నా. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే క్రియేట్ చేస్తాను అనమాట పీడీ డాట్ సిరీస్. మనకి సిరీస్ కదా కావాల్సింది, సిరీస్ అని చెప్పేసి ఒక లిస్ట్ ఆఫ్ నేనేం చేస్తున్నానంటే సమ్ వాల్యూస్ అయితే పాస్ చేస్తున్నా. ఓకే, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ వచ్చేసి సమ్ 85, ఓకే 90 అండ్ దెన్ 78 అండ్ దెన్ 92. సో ఇవేంటి మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్, అవునా. ఆ తర్వాత నేనేం పాస్ చేస్తున్నానంటే ఇండెక్స్ అనేది పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇండెక్స్ అనేది పాస్ చేస్తున్నా. సో ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు నేను ఇండెక్స్ ఏమని పాస్ చేస్తున్నాను అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సమ్ జాన్ అండ్ దెన్ సమ్ ఎలైస్, బాబ్, బెన్. ఓకే, సో ఇట్లా నేనేం చేస్తానంటే ఒక సిరీస్ అయితే నేను కన్వర్ట్ చేస్తాను కొన్ని వాల్యూస్ని. సో ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను స్టూడెంట్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. సో ఇప్పుడు నాకు ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయి ఎక్కడ స్టోర్ అవుతుంది, ఒక స్టూడెంట్ అనే వేరియబుల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టోర్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు మీరు ప్రింట్ అని చెప్పేసి రాయండి, ప్రింట్ స్టూడెంట్ అని చెప్పేసి రాజండి. సో దీని అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే మనకి సింపుల్గా నేను చూపిస్తాను. ఓకే, సో అవుట్పుట్ వచ్చేసి ఇలా వస్తుంది, సమ్ జాన్, ఓకే ఎలైస్, బాబ్, బెన్. సో వాల్యూస్ వచ్చేసి 85, 90, 78, 92. ఓకేనా. సో అండ్ మీకు డీ టైప్ వచ్చేసి 64 అని కూడా వస్తుంది అనమాట, ఇది డేటా టైప్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ మనకి
జాన్, ఎలైస్, బాబ్ ఇవనేవి ఇండెక్స్. ఓకేనా? సో వీటిని మనం ఏమంటామంటే ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. ఇండెక్సెస్. ఓకే. అండ్ వీటిని మనం ఏమంటామంటే వాల్యూస్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో ఈ వాల్యూకి జాన్ యొక్క ఇండెక్స్ అనే దానికి వాల్యూ 85, బాబ్ అనే ఇండెక్స్ అనే దానికి వాల్యూ 78. సో ఇట్లా మనకి సింపుల్గా ఒక సిరీస్ని అయితే క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం డేటా ఫ్రేమ్ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. దాన్ని బట్టి మనకి డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేయాలో కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నానంటే రాసుకుంటున్నాను. ఇంపోర్ట్, ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, పాండాస్ యాస్ పీడీ. ఓకే అని ఇంపోర్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సమ్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఈ వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. ఓకే. సో కైండ్ ఆఫ్ నేను ఇట్లా పాస్ చేస్తా. ఇట్లా చూడండి, డిక్షనరీ ఆఫ్ వాల్యూస్. సో నేమ్. ఓకే. and then here I want to pass different types of values. So for example John, and then Elise, and then some Bob. ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నాకు నేమ్స్ 3 నేమ్స్ ఉన్నాయి, జాన్, ఎలైస్, బాబ్. రైట్. ఇప్పుడు నేను ఏజ్ అనేది కూడా పాస్ చేస్తా. సారీ, ఇట్లా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఫస్ట్ కీ అండ్ దెన్ వాల్యూ. సో వాల్యూస్ వచ్చేసి నేనేం పాస్ చేస్తున్నానంటే 25, 30, సమ్ 28. ఓకే. సో ఇవేంటంటే నా ఏజ్ యొక్క వాల్యూస్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి సిటీ పాస్ చేస్తా, సిటీ. ఓకే. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అంటే సిటీకి లైక్ హైదరాబాద్, నెక్స్ట్ ముంబై, నెక్స్ట్ చెన్నై. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేశానంటే ఈ విధంగా డేటా అయితే తీసుకున్నా. రైట్. ఇప్పుడు నాకు డేటాలో ఏమున్నాయి, నేమ్ అనే దానికి వాల్యూస్, అండ్ ఏజ్ అనే దానికి వాల్యూస్ ఉన్నాయి, అండ్ సిటీ అనే దానికి కూడా వాల్యూస్ అయితే ఉన్నాయి. అవునా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేయాలి. ఓకే. డేటా ఫ్రేమ్గా ఎలా కన్వర్ట్ చేస్తాం? ఓకే. సింపుల్గా డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేయాలి అంటే ఇప్పుడు డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్టోర్ చేసుకోవటానికి ఆల్రెడీ ఎలియాజింగ్ తీసుకున్న పాండాస్ అంటే సో పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అనే ఫంక్షన్ని కాల్ చేసి ఈ డేటాని ఇక్కడ పాస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను డేటాని పాస్ చేస్తున్నా. చూడండి, డేటా పాస్ చేసా. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ప్రింట్ డిఎఫ్ అని కొట్టండి. ఓకే. నెక్స్ట్ లైన్లో ప్రింట్ డిఎఫ్ అని కొడితే మీకేమవుతుందంటే డేటా ఫ్రేమ్ యొక్క అవుట్పుట్ అయితే ఈ డేటా మొత్తం టేబుల్ డేటాగా కన్వర్ట్ అయ్యి మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు అది ఎలా ఉందో అయితే చూద్దాం. ఓకేనా? సో అవుట్పుట్ ఎలా ఉంటుంది? సో అవుట్పుట్ చూసినట్టయితే మీరు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి నేమ్ అండ్ దెన్ ఏజ్ అండ్ దెన్ సిటీ. ఓకే. సో మనం నేమ్స్ ఏమేమి తీసుకున్నాం? జాన్, ఎలైస్, బాబ్. అండ్ వాల్యూస్ ఏం తీసుకున్నాం? 25, 30, 28. అండ్ సిటీస్ మనం ఏం తీసుకున్నాం? హైదరాబాద్, ముంబై, చెన్నై. రైట్. సో వీటికి ఇండెక్సెస్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇండెక్స్ వచ్చేసి మనకి 0, 1, 2. ఓకే. సో ఇప్పుడు మీరు చూడండి, ఇది కైండ్ ఆఫ్ టేబుల్ డేటాగా ఉందా లేదా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇది ఎలా ఉంటుందంటే ఒక కైండ్ ఆఫ్ టేబుల్ డేటాగా ఉంటుంది.
సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. సో సో ఇప్పుడు చూడండి మనకు అవుట్పుట్ ఒక డేటా ఫ్రేమ్ లాగా అయితే వచ్చింది కదా. సో వీటి యొక్క ఇండెక్సెస్ ఏంటి, ఇవి ఇండెక్సెస్, అవునా. సో ఇప్పుడు మనకి ఈ సింగిల్ కాలమ్ని మనం ఏం చెప్పొచ్చు అంటే సిరీస్ అని కూడా చెప్పొచ్చు. బట్ సిరీస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ అదే నీకు మల్టిపుల్ కాలమ్స్ ఉండి డేప్లో డేటా ఫామ్ చేస్తే అది డేటా ఫ్రేమ్ అని మనం క్లియర్గా చెప్తాను అనమాట. సో ఇక్కడ మనం ఏం చేసాం, సో ఫస్ట్ పాండాస్ని పీడీగా ఇంపోర్ట్ చేసుకున్నాం, తర్వాత డేటా అనేది క్రియేట్ చేసుకున్నాం, రైట్. సో ఈ విధంగా డేటా అనేది తీసుకున్నాం, అవునా. సో ఇది మన డేటా. సో ఈ డేటాను మనం ఏం చేసాం, లైక్ డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేసాం. ఎట్లా, పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అనే దాన్ని యూజ్ చేసుకుని ఈ విధంగా డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసిన దాన్ని డిఎఫ్లో స్టోర్ చేసుకున్నాం, అవునా, ఇందులో స్టోర్ చేసుకున్నాం. సో ప్రింట్ చేస్తే మీకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే, సో ఈ విధంగా అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఓకే, రైట్.